ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సినిమా మస్తు మీ క్లాస్ లైఫ్ వెళ్ళిన ఆల్ టికెట్స్ అండ్ స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనందరం ఎంత ఈగల్గా వెయిట్ చేస్తున్నాం సినిమా బాతి 2 సినిమా వచ్చేసింది. జనాలందరూ ఆ సినిమా చూస్తున్నారు. నేను ఒక మాట అడుగుతున్నాను మీ అందరినీ, నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ వాళ్ళు కొంతమంది ఫాలో, కొంతమంది ఇప్పుడే లైట్గా చూడడం మొదలెట్టారు. వాళ్ళందరినీ అడుగుతున్నా, కొన్ని యూట్యూబ్ ఛానల్ ఆ సినిమా గురించి చూసి వాగేవాళ్ళు, మీరు ఇంత పర్ఫెక్ట్గా చూసి ఆ సినిమా గురించి వాగుతున్నారు కదా, ఒకసారి ఆ బాతి 2 స్క్రిప్ట్, బాతి 3 స్క్రిప్ట్ ఒకసారి మీరు రాయొచ్చు కదా. మీకు రాస్తే పెయిన్ ఏంటో తెలుస్తుంది. తోక లేకుండా రాసేసి ఇష్టం వచ్చేట్టు ఒక సినిమా గురించి వాడు 300 కోట్లు ఖర్చు పెట్టాడు. మధ్యలో సినిమా ఆగిపోయింది. కాన్సెప్ట్ బాగుందని డబ్బులు దొరక సడన్గా రెడ్ చిల్లీస్ వాళ్ళు ఎంటర్టైన్మెంటే 300 కోట్ల కంటిన్యూషన్ సినిమా పెట్టి 5 years కష్టపడి ఒక సినిమా తీశాడు. ఆ సినిమాకి మీరు ఎందుకు రివ్యూస్ ఇస్తున్నారు? సరే, మీ అందరు రివ్యూస్ ఇస్తున్నారు, నేను చూస్తున్నా యూట్యూబ్ ఛానల్ అవన్నీ. దయచేసి మీరు రాసిన వాళ్ళు వెళ్ళి ఒకసారి ఆ బాతి 3 స్క్రిప్ట్ని రాయండి, చూస్తాను. రాయగలరా? రాయలేరు, కానీ వాగుతున్నారు. ఎందుకు వాగుతున్నారు? సినిమాగా చూడండి. ఆ సినిమా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. సొసైటీలో జరుగుతుందే చూపెట్టాడు. ఆ బాతిడి వల్ల ఏంటి, కరప్షన్ పెరుగుతుంది, తన కొడుకే రాంగ్ ట్రాక్ లేకపోతే కన్న కొడుకుని చంపేస్తాడు. అవునా? అక్కడితో కదండా కరప్షన్ సెట్. మళ్ళీ లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ కరప్షన్ అనేది వస్తుంది. కరప్షన్ అనేది ఆగదు. దీనికి ఒక స్టాపింగ్ పోలీస్ స్టేషన్ మన ఇంట్లోంచే మనం పెట్టాలి. ఇప్పుడు ఒక 20 కుటుంబాలు ఉన్నాయి. 20 కుటుంబాలు కరెక్ట్ వేలో ఉంటాయా? కరెక్ట్ వేలో ఉండవు కదా. 15 కుటుంబాలు రాంగ్ వేలో ఉంటాయి, ఇంకా 3 కుటుంబాలు అటు ఇటుగా ఉంటాయి, 2 కుటుంబాలు కరెక్ట్గా ఉంటాయి. ఆ 2 కుటుంబాలు కరెక్ట్గా ఉన్న వాళ్ళని ఎవరు పట్టించుకోరు. ఈ 15 కుటుంబాల వాళ్ళని 3 కుటుంబాలు ఉంటారు చూడు, ఈ వీళ్ళు ఇలా ఉంటారు. మనం ఒక అపార్ట్మెంట్లో ఉంటే అపార్ట్మెంట్లో మనుషులు ఎవరు కరెక్ట్గా ఉన్నాం. మనం ఒకరు కరెక్ట్గా ఉంటే సొసైటీ మొత్తం కరెక్ట్గా ఉండాలని రూల్ ఏమైనా ఉందా? రూల్ ఏం లేదు కదా. ఎందుకు ఒక సినిమా చూసి ఒక సినిమా గురించి మాట్లాడుతున్నారు? భారతి 2 ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. భారతి 3 కూడా నేను ఫస్ట్ భారతి రిలీజ్ ముందు నేను కథ చెప్పా. సినిమా ఎండింగ్లో కాజల్ పాత్ర ఉంటుంది, ఫ్రీడమ్ ఫైట్ ఇవన్నీ చూపిస్తారు. అసలు ఉద్యమం అప్పుడు దేశం కోసం పోరాటం. ఇప్పుడు భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత డబ్బులు కక్కుర్తిపడి మన దేశాన్ని, మన అభివృద్ధిని మనమే నాశనం చేసుకున్నాం. ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అవుతే కరెక్ట్గా, ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ మనం సృష్టికుంటే మన ఇంట్లో పెళ్ళి గ్రాండ్గా జరగాల? నార్మల్గా పెళ్ళి అవుతే చాలదా? అవే గ్రాండ్గా పెళ్ళి జరిగితే లైఫా? అడిగినవన్నీ కష్టజీతంతో కొనుక్కుంటే లైఫ్. నువ్వు సైకిల్ కొనుక్కో, కష్టపడి సైకిల్ కొనుక్కో, నువ్వు క్రికెట్ బ్యాట్ కొనుక్కో, కష్టపడి. అవి ఈజీగా కష్టపడి సంపాదించిన దానికే వాల్యూ ఉంటుంది. ఎవడో కష్టం మీద ఇంకొకటి ఆధారపడి సిగ్గు లేకుండా ఇవన్నీ చేసి దొబ్బుతూ ఉంటే చండాలంగా ఉంటుంది, అసహ్యం పుడుతుంది. ఫస్ట్ మీ అందరు భారతి 2 సినిమా చూడండి, సినిమా చూసి మాట్లాడండి. నా ప్రీవియస్లో భారతి కథ 2 సార్లు మీకు చెప్పా, 3వసారి కూడా చెప్పాను, నైట్ కూడా. ఒకసారి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. బట్ ఆ సినిమా గురించి మాత్రం పబ్లిసిటీ చేయాలి. 300 crores ఫిలిం, తెలుగులో 24 crores పెట్టి ఆ సినిమా కొన్నారు. సినిమా బాగా ఉంటే కొంతమంది టెక్నీషియన్స్ బ్రతుకుతారు. 300 crores ప్లస్ తెలుగులో 24 crores. మనం ఎందుకు అలా ఒక సినిమా గురించి వల్గాటిగా నెట్కు కూడా మాట్లాడడం? కొన్ని ప్రాబ్లమ్స్ స్ట్రేస్ అయినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ అనుకోకుండా వస్తుంటాయి. అప్పుడు కుటుంబాల పరువులు అవి పోతూ ఉంటాయి. అప్పుడు కొన్ని అనుకోని ఇన్సిడెంట్స్ ఉంటాయి. ఉన్న ఫ్యాక్ట్ని, ఫ్యామిలీ డ్రామాని అద్భుతంగా చూపెట్టాడు శంకర్. ఒకసారి సినిమా చూడండి. నిన్న నైట్ యూట్యూబ్ ఛానల్లో కూడా చెప్పాను కదా, లాస్ట్లో కాజల్ వస్తుంది, ఫ్రీడమ్ ఫైట్ అవన్నీ చూపిస్తారని. అదే స్వాతంత్రం పోరాటం కోసం జరుగుతున్నప్పుడు ఇవి, దేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇవి ఇలా జరుగుతున్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్. దయచేసి మూవీస్ చూడండి. మూవీస్ గురించి మాట్లాడే దమ్ముంటే వెళ్ళి అక్కడ కూర్చుని రాయండి. రాస్తే మీ దగ్గర దమ్ము ఏంటో తెలుస్తుంది వాళ్ళకి. అర్థమైందా? ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్స్ రూపంలో తెలపండి ప్లీజ్.